జగిత్యాల జిల్లా కేంద్రంలో విద్యుత్ ఆర్టిసన్ కార్మికుల సమ్మె ఉద్రిక్తంగా కొనసాగుతోంది. ఈ సమ్మెలో పాల్గొని కార్మికులకు సంఘీభావం ప్రకటించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. తమ సమస్యలు ఆకాంక్షలు నెరవేరుతాయని నమ్మి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన 2.5 కాలంలో విద్యుత్ సింగరేణి ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. విద్యుత్ శాఖ లేకుండా మానవ జీవితం అసాధ్యమని, అలాంటి కీలక రంగాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. పరిష్కారం మాత్రం ఏదైతుందో మరి అమలుకు నోచుకోకపోవడం నిజంగా దురదృష్టకరమని చెప్పాలి. విద్యుత్ శాఖ వాస్తవంగా విద్యుత్ శాఖ అనేది లేకుంటే ఒక విధంగా మానవ జీవితమే లేదు అని చెప్పేది భావించే పరిస్థితి. అది దీపకాంతే కానివ్వండి, లేక కాళీ కానివ్వండి, ఏదైనా కానివ్వండి చెప్పండి ప్రాక్టికల్ గా మనం గమనిస్తున్నాం. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రాజెక్టుల నిర్మాణం కాలువల ద్వారా నీరు అందింపజేస్తున్నాం అని ప్రభుత్వం పేర్కొంటున్నప్పటికీ నా అనుభవం చెప్తున్నాను. నేను 4 దశాబ్దాల అనుభవం ఉంది నాకు. మన ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కింద ఆయకట్టే స్థిరీకరించబడి ఉన్నది. కానీ ప్రాక్టికల్ గా నీరు పొందుతున్నది మాత్రమే ఏదైతుందో కాలువల ద్వారా అని భావించిన దానికంటే కరెంటు ద్వారా అని చెప్పడం సరికొంటుందని చెప్పండి. ఇలా ఉచిత విద్యుత్